అమెరికాతో కీలక ఒప్పందాలు చేసుకుంది భారత్. రెండు దేశాల రక్షణ మంత్రుల సమావేశంలో పలు అంశాలపై డిస్కస్ చేశారు. సైనిక, వైమానిక స్థావరాలను రెండు దేశాలు పరస్పరం ఉపయోగించుకునేందుకు సూత్రప్రాయంగా ఓకే చెప్పారు. భారత్ అమెరికా రక్షణ సంబంధాల మధ్య మరో ముందడుగు పడింది. రెండు దేశాలకు చెందిన సైనిక, వైమానిక స్థావరాలు, నేషనల్ బేస్లను పరస్పరం ఉపయోగించుకునేందుకు రెండు దేశాలు అంగీకరించాయి. సైనిక స్థావరాల పరస్పర వినియోగ అవగాహన ఒప్పందానికి సూత్రప్రాయంగా ఓకే చెప్పాయి. భారత పర్యటనలో ఉన్న అమెరికా రక్షణ మంత్రి ఆస్టన్ కార్టర్ మన రక్షణ మంత్రి మనోహర్ పారికర్తో భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు దేశాల మధ్య ఒప్పందాలపై జాయింట్ స్టేట్మెంట్ చేశారు కార్టర్, పారికర్. భారత్తో లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ ఒప్పందం కోసం అమెరికా చాలా ఏళ్ల నుంచి ప్రయత్నిస్తోంది. రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ అగ్రిమెంట్కు ఓకే చెప్పామన్నారు రెండు దేశాల నేతలు. దక్షిణ చైనా సముద్రంలో చైనాకు చెక్ పెట్టే లక్ష్యంతో తీర ప్రాంత భద్రతపై మరో ఒప్పందం చేసుకున్నారు. Defense cooperation is a central pillar of India's multifaceted relationship with the US. A stronger India-US partnership will promote peace, stability and progress in our region and the world. I underline India's continuing concerns at terrorism in the region directed against us. Secretary Carter emphasized that eliminating terrorism and the ideology and infrastructure that supports it is a common objective the United States shares with India. సముద్ర జలాల భద్రతపైన రెండు దేశాల రక్షణ మంత్రులు చర్చించారు. మేక్ ఇన్ ఇండియా సహా పలు అంశాలపై డిస్కస్ చేశారు. పాకిస్తాన్కు అమెరికా F-16 ఫైటర్లను అమ్మడంపై భారత్ అభ్యంతరం తెలిపింది. అయితే భారత్కు అమెరికా విశ్వసనీయ భాగస్వామిగా ఉండాలని కోరుకుంటుందన్నారు కార్టర్. ఉగ్రవాదంపై పోరుకు పాక్కు సహకరించాలన్న ఉద్దేశంతోనే వాటిని అమ్మామన్నారు. పఠాన్కోట్ దాడికి కారకులను తగిన విధంగా శిక్షించాల్సిందేనన్నారు. Well, we are staunchly supportive of India's counterterrorism efforts and strongly condemn terrorism emanating from anywhere in India. And those who do it should be brought to justice and brought to account. That's the American position, and there's no question about that. తర్వాత ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు కార్టర్. ప్రస్తుతం రెండు దేశాల మధ్య ఉన్న బయ్యర్ సెల్లర్ రిలేషన్షిప్ ను పూర్తి స్థాయిలో తయారీ భాగస్వామ్యానికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నామని తెలిపారు.